సైబర్ మోసగాళ్ళు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు, ఏకంగా పోలీసులను కూడా బురిడి కొట్టిస్తున్నారు. అందులోనూ ఇద్దరు ఇన్స్పెక్టర్లకు కుచ్చు టోపీ పెట్టారు. స్టాక్ ట్రేడింగ్ ద్వారా లాభం వస్తుందని ఇద్దరు ఇన్స్పెక్టర్లు నమ్మించారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ గ్రూప్లో యాడ్ చేశారు. అలా సైబర్ నేరగాళ్ల వల్ల పడ్డ ఇద్దరు ఇన్స్పెక్టర్ల నుంచి 39 లక్షలు కాజేశారు. మోసపోయిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన వారే అయినప్పటికీ సైబర్ మోసానికి గురయ్యారు. ఈ ఘటనపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేశారు ఇద్దరు బాధిత ఇన్స్పెక్టర్లు. ఇటు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టాక్ ట్రేడింగ్ ద్వారా లాభం వస్తుందని ఇద్దరు ఇన్స్పెక్టర్లు నమ్మించారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ గ్రూప్లో యాడ్ చేశారు. అలా సైబర్ నేరగాళ్ల వల్ల పడ్డ ఇద్దరు ఇన్స్పెక్టర్ల నుంచి 39 లక్షలు కాజేశారు. మోసపోయిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన వారే అయినప్పటికీ సైబర్ మోసానికి గురయ్యారు. ఈ ఘటనపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేశారు ఇద్దరు బాధిత ఇన్స్పెక్టర్లు. ఇటు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.